టీ20 క్రికెట్ చరిత్రలో అసాధ్యమనుకున్న లక్ష్యాలను సుసాధ్యం చేస్తూ రికార్డుల చరిత్రను తిరగరాయడం పంజాబ్ కింగ్స్ జట్టుకు అలవాటుగా మారింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 19 సీజన్ 35వ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అదొక పరుగుల సునామీ. పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఈ పోరులో ఏకంగా 40 ఓవర్లలో 500కు పైగా పరుగులు వరదలా పారాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేఎల్ రాహుల్ వీరవిహారంతో 264 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే పులి నిద్రపోతుంది కదా అని పక్కన కూర్చుని ఫోటోలు దిగాలి అనుకుంటే అది లేచాక మిగిలేది ఫోటో ఫ్రేమ్ మాత్రమే అన్న సామెతను నిజం చేస్తూ పంజాబ్ బ్యాటర్లు బరిలోకి దిగారు. 23 సంవత్సరాల టీ20 చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా 265 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి పంజాబ్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. గతంలో కోల్కతాపై తామే నెలకొల్పిన 262 పరుగుల రికార్డును పంజాబ్ ఈ మ్యాచ్తో తుడిచిపెట్టేసింది. ఈ చారిత్రక మ్యాచ్ గురించి లోతుగా విశ్లేషించే ముందు క్రీడా ప్రపంచాన్ని కలచివేసిన ఒక విషాదకర సంఘటనను ప్రస్తావించాలి. ఢిల్లీ బౌలర్ అక్షర్ పటేల్ వేసిన బంతిని ప్రభు సిమ్రాన్ సింగ్ గాల్లోకి లేపగా ఆ అసాధ్యమైన క్యాచ్ కోసం ప్రయత్నించిన లుంగి ఎంగిడికి తలకు మరియు మెడకు బలమైన గాయమైంది. మైదానంలోనే ఎంగిడి స్పృహ లేకుండా పడిపోవడం చూసి అభిమానుల గుండెలు తరుక్కుపోయాయి. అయితే ఇక్కడ వైద్య సిబ్బంది స్పందన ఆలస్యం కావడం, ఆటగాడు నొప్పితో అల్లాడుతుంటే స్టేడియంలో డీజే పాటలు వాయించడం, సోషల్ మీడియాలో హేయమైన పోస్టులు పెట్టడం వంటి చర్యలు క్రీడా స్ఫూర్తిని మంటగలిపాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆటగాడి పట్ల ప్రదర్శించిన ఈ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎంగిడి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆట కంటే ప్రాణం ముఖ్యమని నిర్వాహకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఢిల్లీ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో పతుమ్ నిస్సాంక త్వరగా అవుటైనా కేఎల్ రాహుల్ మరియు నితీష్ రాణాల జోడీ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడింది. కేవలం 12 పరుగుల వద్ద రాహుల్ ఇచ్చిన క్యాచ్ను శశాంక్ సింగ్ జారవడవడం పంజాబ్ చేసిన చారిత్రక తప్పిదంగా మారింది. ఆ జీవనదానాన్ని అందిపుచ్చుకున్న రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాహుల్ మరియు రాణాల మధ్య నెలకొన్న 220 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యుత్తమ భాగస్వామ్యంగా నమోదైంది. నితీష్ రాణా 44 బంతుల్లో 91 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇది ఐపీఎల్లో ఒక భారతీయుడు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు మాత్రమే కాదు, క్రిస్ గేల్ మరియు మెక్కలం తర్వాత చరిత్రలో మూడో అత్యుత్తమ స్కోరు కూడా. 3 వేర్వేరు ఫ్రాంచైజీల తరపున బహుళ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. 265 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు ప్రభు సిమ్రాన్ సింగ్ మరియు ప్రియాంస్ ఆర్య వీరబాహుడు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. ఇన్నింగ్స్ తొలిబంతినే ఆర్య సిక్సర్గా మలిచి తన ఉద్దేశాన్ని చాటాడు. ముఖేష్ కుమార్ వేసిన ఒకే ఓవర్లో ప్రభు సిమ్రాన్ 6 ఫోర్లు బాది అజింక్య రహానే, పృథ్వీ షాల రికార్డును సమం చేశాడు. వీరిద్దరూ కేవలం 5.2 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటి ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేశారు. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్లను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రభు సిమ్రాన్ 26 బంతుల్లో 76 పరుగులు చేసి అవుట్ అవ్వగా ప్రియాంస్ ఆర్య 43 పరుగులు అందించాడు. మధ్య ఓవర్లలో కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ వికెట్లు తీసి ఢిల్లీలో గెలుపు ఆశలు రేపినప్పటికీ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ ఆశలపై నీళ్లు చల్లాడు. ఢిల్లీ ఫీల్డర్లు ఈ మ్యాచ్లో ఏకంగా 5 క్యాచ్లు జారవడవడం వారి ఓటమిని శాసించింది. ముఖ్యంగా సబ్స్టిట్యూట్ ఫీల్డర్ కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన 2 సులభమైన క్యాచ్లను నేలపాలు చేసి పంజాబ్ విజయానికి పరోక్షంగా సహకరించాడు. లైఫ్ దొరికిన తర్వాత జూలు విదిల్చిన సింహంలా అయ్యర్ రెచ్చిపోయాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన క్యాచ్ డ్రాప్ల తర్వాత కేవలం 36 బంతుల్లో 7 సిక్సర్లు, 3 ఫోర్లతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయ్యర్ ఒక చేజ్ మాస్టర్ అని, జట్టును క్లిష్ట పరిస్థితుల్లో గెలిపించే నిజమైన నాయకుడు అని మరోసారి నిరూపించుకున్నాడు. పంజాబ్ ఈ భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో అధిగమించింది. ఢిల్లీ తరపున రాహుల్ చేసిన 152 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ జట్టు ఓటమితో వృధాగా మిగిలిపోయింది. ఈ చారిత్రక విజయం తర్వాత పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో పాయింట్ల పట్టిక అగ్రస్థానంలో దూసుకుపోతుండగా ప్లే ఆఫ్స్ రేసులో తొలి జట్టుగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన బౌలింగ్ మరియు ఫీల్డింగ్ వైఫల్యాల వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ 4లో నిలిచే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కేఎల్ రాహుల్ వ్యక్తిగత రికార్డులు సాధించిన జట్టు విజయం సాధించలేకపోవడం అతనికి గుండె చెరువవడంలా మారింది. మొత్తంమీద ఈ మ్యాచ్ టీ20 క్రికెట్లో పంజాబ్ కింగ్స్ను చేజింగ్ కింగ్స్గా ముద్రవేసింది.
265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంత సులభంగా ఛేదించడం అనేది ప్రపంచ క్రికెట్లో ఒక అద్భుతం అని చెప్పక తప్పదు.